బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని తెలిపారు. మల్లన్న బీసీల కోసం పోరాడుతున్నప్పుడు మద్దతు తెలిపామని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వే కాగితాలను చించివేయడాన్ని జాతీయ నాయకత్వం సీరియస్ గా పరిగణించిందని చెప్పారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు మల్లన్నపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు మహేష్ కుమార్ గౌడ్. మల్లన్నకి చాలా అవకాశాలు ఇవ్వడం జరిగింది. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు కఠినంగా ఉంటాయనే మాట కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. మల్లన్న బీసీల కోసం పోరాడుతున్నప్పుడు మల్లన్న వెనకేసుకొచ్చిన కూడా మేమే. కానీ ఎప్పుడైతే బీసీ కులగణన సర్వే జరిగిందో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చాలా సూక్ష్మకంగా శాస్త్రీయ పద్ధతిగా చేసినప్పటికీ కూడా మల్లన్న ఆ కాగితాలని చించడమే కాకుండా ఆయన మాట్లాడిన తీరు పైన ఏఐసీసీ చాలా తీవ్రంగా పరిగణించింది. ఆ అంశాన్ని మేము ఏఐసీసీకి వదిలేయడం జరిగింది. ఇవాళ ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైనా ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా పార్టీయే సుప్రీం. పార్టీ లైన్ దాటితే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. పార్టీ నియమావళి పార్టీ లైన్లో ప్రతి ఒక్కరు ఉండాల్సిందే. అది అందరికీ వర్తిస్తుంది. ప్రభుత్వము రాహుల్ గాంధీ గారి ఆశయం తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే నేను ఆ భాష వాడిన కానీ ఆయన వాడిన భాష ఆ కాగితాలు చింపేసి తీరు పట్ల ఏఐసీసీ చాలా తీవ్రంగా పరిగణించింది. కులము మతము పార్టీ క్రమశిక్షణ ముందు కులము మతము పనిచేయదు. పెద్ద చిన్న తారతమ్యం ఉండదు. పార్టీ లైన్ దాటినప్పుడు ఎంతటి వారిపైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. మల్లన్న విషయంలో మొదటి నుంచి కూడా చాలా విషయాల్లో ఆయనకి మందలిస్తూ వచ్చినాము. ఇది పద్ధతి మంచిది కాదని చెప్తూ వచ్చినాము. అయినప్పటికీ కూడా ఆయన ఆ కాగితాలను తగిలియడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సి వచ్చింది. మల్లన్నకి చాలా అవకాశాలు ఇవ్వడం జరిగింది. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు కఠినంగా ఉంటాయనే మాట కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. మల్లన్న బీసీల కోసం పోరాడుతున్నప్పుడు మల్లన్న వెనకేసుకొచ్చిన కూడా మేమే. కానీ ఎప్పుడైతే బీసీ కులగణన సర్వే జరిగిందో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చాలా సూక్ష్మకంగా శాస్త్రీయ పద్ధతిగా చేసినప్పటికీ కూడా మల్లన్న ఆ కాగితాలని చించడమే కాకుండా ఆయన మాట్లాడిన తీరు పైన ఏఐసీసీ చాలా తీవ్రంగా పరిగణించింది. ఆ అంశాన్ని మేము ఏఐసీసీకి వదిలేయడం జరిగింది. ఇవాళ ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైనా ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా పార్టీయే సుప్రీం. పార్టీ లైన్ దాటితే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. పార్టీ నియమావళి పార్టీ లైన్లో ప్రతి ఒక్కరు ఉండాల్సిందే. అది అందరికీ వర్తిస్తుంది. ప్రభుత్వము రాహుల్ గాంధీ గారి ఆశయం తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే నేను ఆ భాష వాడిన కానీ ఆయన వాడిన భాష ఆ కాగితాలు చింపేసి తీరు పట్ల ఏఐసీసీ చాలా తీవ్రంగా పరిగణించింది. కులము మతము పార్టీ క్రమశిక్షణ ముందు కులము మతము పనిచేయదు. పెద్ద చిన్న తారతమ్యం ఉండదు. పార్టీ లైన్ దాటినప్పుడు ఎంతటి వారిపైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. మల్లన్న విషయంలో మొదటి నుంచి కూడా చాలా విషయాల్లో ఆయనకి మందలిస్తూ వచ్చినాము. ఇది పద్ధతి మంచిది కాదని చెప్తూ వచ్చినాము. అయినప్పటికీ కూడా ఆయన ఆ కాగితాలను తగిలియడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సి వచ్చింది.